నమస్కారం అండి. నమస్కారం. సురేఖ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పరచుకొని ఆ అబ్బాయిని ప్రేమించి తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపేస్తుంది ఆవిడ ఒక నర్సు. అసలు ఇలా ప్రేమించిన వ్యక్తిని అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులను చంపడం అన్న ఉద్దేశం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చెప్పాలంటేనండి దారుణం, ఇంకా మహాదారుణం అన్నమాట. అంటే ఆవిడ తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులకే ఒక ఇంజెక్షన్ రూపంలో విషం ఇచ్చి చంపేయడం అనేది చాలా దారుణం. ఈ మాట ఎలాగంటున్నానంటేనమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఉద్దేశం తల్లిదండ్రులకే ఉంటుంది. ఒక మంచి సంబంధాన్ని చూసి అంటే ఎంతో గొప్పగా నా కూతురు భవిష్యత్తు ఎంతో బాగుండాలి, ఎంతో గొప్పగా ఉండాలి తన జీవితం అన్న ఉద్దేశంతో ఏంటంటే మంచి అబ్బాయిని చూద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా మంచి సంబంధాల కోసం చూస్తారు. తల తాకట్టు పెట్టైనా సరే, తన ఉన్న ఆస్తులైనా అమ్ముకునైనా సరే తన కూతురు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళని ఈ అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరన్న ఉద్దేశంతో విషమిచ్చి చంపేయడం అనేది మహాదారుణం. ఎందుకంటే నీకు నచ్చకపోతే నేను అతనే చేసుకుంటాను, లేకపోతే మీకు నచ్చకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేదని బెదిరించని వెళ్ళిపో. అంతేగాని తల్లిదండ్రులు చంపేస్తే నీకేమొచ్చిందమ్మా? చివరికి నువ్వు అతను ఎవరినో చేసుకోవాలనుకుంటున్నావు, అతను ఎవరినో మోసం చేస్తే నువ్వు రోడ్డు మీద పట్టడం తప్ప ఇంట్లో కూడా రాలేవు. ఎందుకంటే నిన్ను చూడడానికి నీ తల్లి లేదు, నీ తండ్రి లేడు. అటువంటి క్షణికాలం కోసం అంటే కనీసం ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే అందులో నీకు సమాధానం దొరుకుద్ది. దానికోసం ఎంతో రెచ్చిపోయి నీ మానసిక స్థితి ఎలాగుందో తెలియదు, కానీ మొత్తం నీ తల్లిదండ్రులనే చంపేసే స్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితి నువ్వెంత క్రూరమైన పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఒక తల్లిదండ్రులు చంపేయటం అంటే ఒక 20 సంవత్సరాలు నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులే నువ్వు విషం పెట్టి చంపేసావంటే నువ్వు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నావో. నిన్ను నిజంగా ఇది ఒక పాతకాలపు పరిస్థితి అయితే, ఒక 30 ఏళ్ల క్రితం పరిస్థితి అయితే కనుక నిన్ను రాళ్ళొచ్చి కొట్టి చంపేద్దరు నువ్వు ఆ పని చేసినందుకు. ఎందుకంటే సమాజం పెరిగింది కాబట్టి ఇప్పుడు నిన్ను అలా చేయలేరు, కానీ నిన్ను కఠినమైన శిక్ష నీకు విధించి నిన్ను ఎంత దారుణంగా శిక్ష అమలు చేస్తే నీ మీద అంత మంచిదనేది నా ఉద్దేశం. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు నచ్చలేదనుకో, తల్లిదండ్రులు వదిలేయండి, దూరంగా వెళ్ళిపో, నువ్వు అతనితో లేచి వెళ్ళిపో, తప్పులేదు. అంతేగాని వాళ్ళకి విషమిచ్చి చంపేసి నీకు అడ్డు దొరుకుతారు కదా అనేసి ఉన్నావంటే నువ్వు అతనితోనే ఉన్నావో లేకపోతే ఇంకెంతమందితో ఇదవుతావు అనేది తెలీదు. అంటే అది యాక్చువల్గా చాలా రకాల విషయంలో తల్లిదండ్రులు ఆ విధంగా అడిగారనే ఈ అమ్మాయి అలా చేసింది అనుకుంటున్నాను. కేవలం పెళ్లి విషయంలోనే కాదు, అది ఓవరాల్గా అది తర్వాత వేరే తెలుస్తుందిగా, అవి కొన్ని బయటకు రావు. ఆ విధంగా ఏంటంటే ఆ అమ్మాయి విషం ఇచ్చి చంపేయటం అనేది చాలా దారుణం అండి. అది ఆ విధంగా ఏ ఆడపిల్లలు కూడా ఆ విధంగా ఆలోచించకండి అమ్మా. ఎందుకంటే మీ తల్లిదండ్రుల తర్వాతే మీకు ఎవరైనా. మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటే సమాజంలో మీకు ఎంత పేరు ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంతేగాని మీరు బరి తెగించి లేదా మీ మానసిక స్థితి పోగొట్టుకొని కనీసం ఆలోచించకుండా మీ తల్లిదండ్రులని అలాగ కడతేర్చడం అనేది కరెక్ట్ కాదు. మీరు మరొకసారి ఆలోచించండి అమ్మా. ప్రతి ఆడపిల్లకి నేను వినయంగా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు మాత్రం మీరు పోగొట్టుకుంటే జీవితంలో మీకు ఎన్నున్నా సరే మీరు అన్నీ పోగొట్టుకున్నట్టే. నమస్కారం అండి. రీసెంట్ గా సురేఖ అనే నర్సు ఇద్దరు తల్లిదండ్రులకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మరీ చంపేసింది, పెళ్లికి ఒప్పుకోవట్లేదు లవర్తో అని చెప్పి. అసలు ఎటుపోతుందంటారు ఈ సమాజం? అసలు మానవ సంబంధాలన్నీ ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఇప్పుడున్నటువంటి మాధ్యమాలు అని అనుకోక తప్పదు. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోకుండా వారి భవిష్యత్తుని అద్భుతంగా ఉండాలంటే మేము చూసిన పెళ్లి చేసుకోమా అని చెప్పి ఏదో కంట్రోల్లో పెట్టినందుకు గాను వాళ్ళిద్దరికీ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేసినటువంటి ఉదంతాన్ని చూస్తే గుండె తరిక్కిపోతుంది. ఏమైపోతున్నాయి మానవ సంబంధాలు, ఎటుపోతున్నాయి అనిపిస్తుంది. వాస్తవంగా ఈ మధ్యకాలంలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు మాకు ఫ్రీడమ్ కావాలా, మాకు నిర్బంధించవలసిన అవసరం లేదు, నిర్బంధ విద్యలో ఎవరైనా గట్టిగా చెప్పినా సూసైడ్ చేసుకోవడం చంపడమో జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి వ్యక్తులకి ఇలాగ ఆలోచించి తల్లిదండ్రులనే మమకారం కూడా లేకుండా చంపేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరు ముద్దుగా పెంచి వాళ్ళ కష్టాజీతంతో రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళని చదివించి ఓ స్థాయికి తీసుకొచ్చి ఏదైనా అమ్మ నువ్వు చేస్తున్న పని మంచిది కాదంటే చంపేస్తున్నారు. ఇది చాలా బాధాకర విషయం. కాబట్టి నేను ఏమంటానంటే ఇలాంటి కేసుల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహించకుండా కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే మళ్ళీ ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా ఉంటేనే ఖచ్చితంగా ఈ కేసులు ఆగే సమస్య ఉంటుంది తప్ప లేకపోతే ఇలాంటి విపరీతాలు పెరిగిపోయి మానవత్వం లేకుండా తల్లిదండ్రులనే చంపేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. నమస్కారం.
నమస్కారం అండి. సురేఖ అనే నర్సు ప్రేమించిన అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ లో ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. సో ఇలా ప్రేమించిన వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా చంపే స్థితికి వచ్చారు ఈ సొసైటీ, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళంతా. సో ఏంటంటారు ఈ పరిస్థితి ఏంటంటారు? ఈ పరిస్థితి ఏంటంటే అమ్మాయిలు మెయిన్గా ఇన్స్టాగ్రాము వగేరే వగేరే యాప్స్ యూజ్ చేస్తూ అందులో అందంగా కాపాడ్డ అబ్బాయిలను చూసి ఏమంటే లవ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇది వాస్తవంగా ఇక్కడే కాదు, ప్రతి ఒక్క దగ్గర నడుస్తుంది. కాకపోతే వాడి పరిస్థితి చూస్తే మాత్రం వాడు వెళ్తే ఏదో ఈఎంఐలో బైక్ కొనుక్కోవడం, ఇది కొనుక్కోవడం, అలాంటి వాడి కోసం కనిపించిన తల్లిదండ్రులను చంపడం అంటే ఇది అసలు నాకే ఎట్లా తెలియని ఏదో ఫీలింగ్ బాధ కలుగుతుంది. అమ్మ నాన్న అంటే ఏంటి, మనం ఎవరి మీద కోపడ్డా కానీ మనకు శత్రువు అయిపోతారు. అమ్మ ఒక్కటి తప్ప, అలాంటి అమ్మని చంపడం అంటే మామూలు విషయం కాదు. అదే కాకుండా నాన్నను కూడా చంపిందంటే ఆమెను ఏమన్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యక్తులు సొసైటీలో ఉన్నారంటే, అది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారంటే ఇంకా సిగ్గుచేటుగా అనిపించింది నాకైతే. వీళ్ళని ముఖ్యంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఇంకా వేరే మహిళలు తయారవ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.